ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 20 రకాల అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. లైటర్లు మనం ఇలాగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఏదైనా వంట చేస్తున్నప్పుడు అలానే చేతులతో ఇలా పట్టేసుకుంటూ ఉంటాము. దీనిపైన డస్ట్ పేరుకొని చాలా చిరాకుగా ఉంటుంది కదండి. పట్టుకోవడానికి కూడా చాలా జిడ్డుగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా మనం చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతుంది. ఇలా ట్రై చేయండి. నిమ్మ తొక్క మనం రసం పిండేసిన తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదండి. అలాంటి తొక్కను తీసుకొని ఈ విధంగా దానిపైన కొంచెం సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడాని ఒక అర టీ స్పూన్ వేసేసి ఇలా నిమ్మబద్ద పైన ఒక అర టీ స్పూను బేకింగ్ సోడా వేసేసి ఇలా రఫ్ చేసి క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ జిడ్డు కానీ అంతా కూడా తొలగిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా దీనిపై ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఇలా నిమ్మ తొక్క పెట్టి ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, అల్లం కొంచెం ఇలాగైతే కట్ చేసేసుకొని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఇలాగా వాటర్లో క్లీన్ చేసుకున్న ఈ అల్లాన్ని ఫోర్క్ స్పూన్లు అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి, ఫోర్క్ స్పూన్కి విధంగా పెట్టేసి కొంచెం ఇలాగ మంట మీద మనం కాల్చుకోవాలండి. ఈ అల్లం చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఎక్కువగా మనం ఎన్ని మెడిసిన్స్ వేసినా ఒక్కోసారి గొంతు నొప్పిగా ఉండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదండి. గొంతులో మనం నైట్ పడుకున్నప్పుడు గురగుర అంటాం, లేదంటే కొంచెం పెళ్ళు కొత్తలాగా వస్తూ ఉంటాయి, లేదంటే దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% ఇలా అల్లం అయితే కాల్చాం కదండి, దీనిపైన కొంచెం శాస్త్రీయ బామ్ కానీ అలానే జెండు బామ్ కానీ మెంతో ప్లస్ కానీ విక్స్ కానీ ఏదైనా అవైలబుల్గా ఉంటే ఏదైనా ఇలాగ కొంచెం అయితే అప్లై చేసేయాలండి. ఇలా అల్లంపై కొంచెం అప్లై చేసేసి 4 స్పూన్కి ఇలా పెట్టేయాలండి. కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడే మనం ఇలాగ రాత్రి పడుకునే ముందు గొంతు దగ్గర ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లుగా ఒక 5 మినిట్స్ వరకు రఫ్ చేస్తూ ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వర్క్ అయిందండి. ఇలా రోజు కూడా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, గొంతు నొప్పి కానీ జలుబు కానీ దగ్గు కానీ ఎక్కువగా ఊపిరి ఆడకుండా ఒక్కోసారి దగ్గు కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఆ టైంలో ఇలా చేశారంటే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. నిమ్మకాయలని ఇలా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయకి టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయ కూడా రోల్ చేసేసుకొని ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడైపోకుండా అలానే ఉంటాయండి. న్యూస్ పేపరు ఇలాగా నిమ్మకాయకి మనం ఇలా రోల్ చేసుకోవటం వల్ల యూజ్ ఏంటంటే, ఎక్కడైనా కొంచెం తేమ అనిపించినా కూడా న్యూస్ పేపరు ఇలా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఇలా మనం బాక్స్ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, లోపల వాటర్ బబుల్స్ ఉన్నా కూడా న్యూస్ పేపరు ఇలాగ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నిమ్మకాయలు ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా కుళ్ళిపోకుండా అలానే ఉంటాయండి. ట్రై చేయండి. నిమ్మకాయలు ఇంకొక పద్ధతిలో కూడా చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ అయిపోయిన తర్వాత, అంటే ఆయిల్ ప్యాకెట్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఖాళీ ప్యాకెట్లను పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా నిమ్మకాయలను చక్కగా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అలా కూడా చక్కగా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. తక్కువ ఆయిల్లో అయినా చక్కగా మనకి పూరీలు పొంగుతూ రావాలి అంటే ఇలా ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఇలా పూరీలను మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా తక్కువ ఆయిల్లో కుక్కర్ ఒకటి పెట్టుకొని కుక్కర్లో ఇలా కొంచెం ఆయిల్లో ఇలా పూరీని అయితే చక్కగా పొంగేటట్లుగా ఇలా చేసుకోవచ్చండి. మనం చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచెం పంచదార పాలను యాడ్ చేసుకొని అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా కలుపుకున్నాం అనుకోండి, పూరీలు చక్కగా పొంగుతూ వస్తాయండి. తక్కువ ఆయిల్ అయినా ఈ విధంగా మనం పూరీలను అయితే చక్కగా కాల్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్ని క్యాప్స్ మనం ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. బట్టలు ఆరేసుకునేటప్పుడు, తీగల మీద బట్టలు ఆరేసుకునేటప్పుడు బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఈ విధంగా పెన్ని క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి,
ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మనం ధనియాల పౌడర్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పట్టుకుంటూ అలానే ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది. అలా పురుగు రాకుండా తుట్లు కట్టకుండా ఉండాలి అంటే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కలిపేసుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ధనియాల పౌడరు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయ నెంబర్ 6. ఎల్లుల్లిపాయలు మనం ఒలుచుకున్న తర్వాత ఎల్లుల్లిపాయల పొట్టును పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక క్యారీ బ్యాగ్ లాంటిది కవర్ తీసుకొని ఈ విధంగా ఎల్లుల్లిపాయ పొట్టు అంతా కూడా అందులో వేసుకొని కర్పూరం బిళ్ళలను అయితే 2 చిదిమేసుకున్న పౌడర్ అందులో వేసుకోనండి. లవంగాలు కూడా 4, 5 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. అలానే దీనిలో మొత్తం కూడా ఇలా కవర్లో వేసేసుకొని అక్కడక్కడ మనం ఇలా సిజర్ పెట్టి హోల్స్ పెట్టేసుకొని మన కిచెన్లో ఒక మేకకి తగిలించేసామనుకోండి, మనకి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ దరిచేరకుండా ఉంటాయండి. ఎక్కువగా కిచెన్లో మనం ఫేస్ చేసేది ఎక్కువగా బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి. బొద్దింకల సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాగా మన కిచెన్లో ఒక చోట తగిలించేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా దూరంగా పారిపోతాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ని పారబోయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా బియ్యం కడిగిన వాటర్లో కొంచెం బ్రూ కాఫీ పౌడర్ వేసేసుకొని ఇలా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి మొదటన ఇలా ఈ వాటర్ ఇచ్చామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుందండి. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. అలానే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మొదటను కూడా ఈ విధంగా పోసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి. మన గార్డెన్లో ఉన్న మొక్కలకి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 8. సోప్ బాక్స్లు మనం యూజ్ చేసుకున్న తర్వాత ఆ సోప్ బాక్స్ని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాగా ఈ బాక్స్లో మనం న్యాప్కిన్స్ అయితే ఇలా ఈ బాక్సెస్లో పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం తీసిన ప్రతిసారి కూడా స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఒక చోట ఉంటాయి కాబట్టి మనం తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఎల్లుల్లిపాయలను వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ఎళ్ళతో వలవాలి అంటే గోళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చాకుతో ఒక్కొక్కటి తీసామనుకోండి, చాలా చక్కగా వచ్చేస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారా, ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చాకుతో ఒక్కొక్కటి తీసామనుకోండి, మనకి ఇలా నెయిల్స్ కూడా నొప్పులు రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చాక్ పీసులను తీసుకొని చాక్ పీసులని ఈ విధంగా దీనిపైన కొంచెం కంఫర్ట్ కానీ డెటాల్ కానీ వేసి ఇలా మన ఇంట్లో కబోర్డులు కానీ సెల్ఫ్లో కానీ బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కింద ఇలా పెట్టేసామనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. అన్నం ఒక్కోసారి అనుకోకుండా మాడిపోతూ ఉంటుంది కదండి, అలా మాడు స్మెల్ వచ్చినప్పుడు మనం అన్నం అయితే తినలేం కదండి. అన్నం మాడు స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. అన్నం గిన్నె ఇలాగా ఒక ప్లేట్లో వాటర్ పోసేసి రైస్ గిన్నెని అందులో పెట్టేసి ఆనియన్స్ని ఇలా కట్ చేసుకుని అక్కడొకటి ఇలాగ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మాడు స్మెల్ అనేది రాదండి. మనం చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైస్ అయితే తినొచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 12. మిక్సీ పైన నిమ్మకాయలు పెట్టి చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లెమన్ అయితే సగం ఇలా కట్ చేసుకొని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మనం కుకింగ్లో యూజ్ చేసుకునే కుకింగ్ సోడా అంటారు, లేదంటే బేకింగ్ పౌడర్ అని కూడా అంటారండి. అది తీసుకొని ఇలాగా లెమన్ పైన హాఫ్ పైన వేసేసి ఇలా కొంచెం ఇలాగా ఏళ్ళతో రఫ్ చేసి ఇలా మిక్సీ జార్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, మిక్సీ జార్ పైన ఉన్నటువంటి మూతను మనం ఇలానే పైన ఇలా కడిగేసి వదిలేస్తూ ఉంటాము. ఇలా డస్ట్ అయితే పట్టేసి ఉంటుంది కదండి. ఇలా గ్యాప్లో డస్ట్ ఉన్నప్పుడు మనకి ఇలానే ఒక్కొక్కసారి మనం మసాలాలు కానీ చట్నీలు కానీ పట్టాలంటే ఇలాగ మనకి ఫుడ్లో కలిసిపోతూ ఉంటుంది కదండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాగ మనం
చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇలా నిమ్మ తొక్క పైన బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా మిక్సీ జార్ మూతని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగా లెమన్ పెట్టి క్లీన్ చేసిన తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, టూత్ బ్రష్ పెట్టి ఈ విధంగా చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేయండి. నెంబర్ 13, మినపగుళ్ళు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మినపగుళ్ళు ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలని అక్కడొకటి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మినపగుళ్ళలో పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గోధుమ పిండిలు మనం ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు బాగా తుట్లు కట్టేసి పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అలా పురుగులు రాకుండా ఉండాలి అంటే ఎల్లుల్లిపాయలని ఈ విధంగా గోధుమ పిండిలో కూడా పెట్టేసుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, అప్పుడప్పుడు పిండి పురుగు పట్టినప్పుడు ఈ విధంగా మనం జల్లిస్తూ ఉంటాం కదండి. పిండి జల్లులో వేసుకొని ఇలా పిండి జల్లులో వేసుకొని జల్లించేటప్పుడు ఒక్కోసారి పక్కకి తొలగిపోతూ ఉంటుంది పిండి. అలా పక్కకి తొలగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా పిండిని ఆ జల్లెల్లో అక్కడక్కడే మనం కదుపుతూ ఉన్నాం అనుకోండి పిండి చక్కగా కిందకి దిగిపోతుంది. పక్కకి తొలగిపోకుండా ఉంటుంది. మన పని కూడా ఈజీగా సులభంగా చక్కగా చేసుకోవచ్చు. పక్కకి తొలగిపోయింది అనుకోండి మళ్ళీ మనం ఫ్లోర్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. స్టీల్ డబ్బాలో ఒక్కోసారి మూతలు లూజ్గా ఉండి మనం దానిలో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇలాంటి డబ్బాలు ఉన్నప్పుడు దీనిలో పురుగులు కానీ అలానే చీమలు కానీ ఎక్కుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. దీనిలో ఉన్నటువంటి ఐటమ్ సరుకులు ఏవైనా కూడా మనం ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా మూతలు లూజ్గా ఉన్నాయనుకోండి ఇలా ప్లాస్టర్ అయితే వేసేసి ఇలా ఎక్కువగా ఉన్నటువంటి ప్లాస్టర్ని లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇందులో మనం ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మూత లూజుగా లేకుండా టైట్గా ఉంటుంది. చీమలు కానీ దీనిలో ఉన్నటువంటి సరుకులు కానీ పాడవకుండా ఉంటాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, మనం వాటర్ బాటిల్స్ కానీ ఇంట్లో ప్లాస్టిక్ ఏవైనా బాటిల్స్ కానీ అలానే ప్లాస్కోలు కానీ ఉంటూ ఉంటాయి కదండి. క్లీన్ చేస్తూ ఉంటాము. మనం ఎంత క్లీన్ చేసినా కూడా దాని లోపల ఉన్నటువంటి స్మెల్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే 2 యాలకులని ఈ విధంగా బాటిల్స్లో వేసేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు తీసినా సరే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. ఇలా లోపల బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఇలా 2 యాలకులని బాటిల్లో వేసేసామనుకోండి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఎల్లుల్లిపాయలని ఈ విధంగా తొక్క తీసేసుకొని ఇలా ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. ఉదయం పరగడుపున ఇలా ఈ వాటర్ రోజు మార్నింగ్ పరగడుపున ఇలాగా తీసుకొని తాగుతూ ఉన్నాం అనుకోండి ఈ విటమిన్ లోపం ఉన్న తగ్గుతుంది. అలానే హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. హై బీపీతో బాధపడే వాళ్ళకి ఇలా ఈ వాటర్ని తీసుకుని డైలీ తాగామనుకోండి చక్కగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లెమన్స్ ఒక్కొక్కసారి గట్టి పడిపోతూ ఉంటాయి. ఇలా కట్ చేయడానికి కూడా కట్ చేయలేక మనం చాకుతో ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే లెమన్ని ఇలా చేతితో రఫ్ చేసేసి తర్వాత ఇలా కట్ చేసామనుకోండి దాని లోపల ఉన్నటువంటి రసం చక్కగా వస్తుంది. చాకు పెట్టి కోసినా కూడా చక్కగా కట్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇలాగా మనం ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ అలానే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూను
పసుపు వేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా వేసుకొని బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మన కిచెన్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు కడిగిన తర్వాత కిచెన్ సింక్ కూడా క్లీన్ చేస్తూ ఉంటాము. మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావాలి, అలానే మనకి సింక్ కూడా బ్లాకేజ్ సమస్య పోవాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఈ 3 వేసిన తర్వాత కొంచెం షాంపూ కూడా వేసి ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ని బాగా మరిగినటువంటి హాట్ వాటర్ని తీసుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన కిచెన్ సింక్లో ఒక్కోసారి నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా మనం ఎంత క్లీన్ చేసినా అదొక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ వాటర్తో చక్కగా మనం కిచెన్ సింక్ క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. అప్పుడప్పుడు మనం 10 డేస్కి కానీ ఒక 1 వీక్కి కానీ ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సింక్ బ్లాకేజ్ సమస్య కూడా ఉండదండి. ఈ విధంగా చక్కగా ఈ వాటర్ని ఇలాగా క్లీన్ చేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇందులో పసుపు, బేకింగ్ పౌడర్, కొంచెం షాంపూ కూడా యూజ్ చేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే చక్కగా మనకి కిచెన్ సింక్ క్లీన్ అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఎటువంటి ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మన సింక్ అనేది ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇలాగ స్పెట్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి దానిపై ఉన్నటువంటి టెస్ట్ కానీ, మరకలు కానీ, స్క్రాచెస్ కానీ ఎంత క్లీన్ చేసినా పోవు కదండి. ఇలా ట్రై చేయండి. ఇలాగ డీ ఫ్రిడ్జ్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ స్పెట్స్ని పెట్టేసి తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా మనం స్పెట్స్ బాక్స్లో వచ్చినటువంటి క్లాత్ అయితే ఉంటుంది కదండి, ఆ క్లాత్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపై ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ, స్క్రాచెస్ కానీ చక్కగా పోతాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. స్పెట్స్ ఎప్పుడైనా కూడా మనకి ఈ స్పెట్స్ బాక్స్లో వచ్చినటువంటి క్లాత్తోనే క్లీన్ చేయాలండి. వేరే క్లాతులతో మనం క్లీన్ చేస్తూ ఉంటాము, అవి స్క్రాచెస్ పడిపోయి డస్ట్ పడి మరకలు పడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా స్పెట్స్లో ఉన్నటువంటి అంటే స్పెట్స్ బాక్స్లో ఉన్నటువంటి క్లాత్తోనే ఇలా క్లీన్ చేసుకున్నాం, స్క్రాచెస్ కూడా పోతాయండి. ఇలాగా ఈ టిప్ని ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. సో ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.